ఆధారంగా లోతైన అధ్యయనంలో పిహెచ్డి చేశారు. డాక్టరేట్ పురస్కారం పొందారు. అలాగే కాంప్రిహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిసిఈ పైన మరియు మాతృభాషలో విద్యా బోధన పైన పరిశోధనలు చేసి పత్ర సమర్పణ చేశారు. విద్యాతత్వ శాస్త్రంకు సంబంధించి పుస్తక రచన చేశారు. తెలుగు అకాడమీ ద్వారా ముద్రితమయ్యాయి కూడా ఈ పుస్తకాలు. అంతేకాకుండా చక్కటి గాత్రము, సంగీత పరిజ్ఞానము కూడా కలవారు డాక్టర్ లలిత గారు. డాక్టర్ లలిత గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం మనందరి యొక్క సౌభాగ్యము. డాక్టర్ లలిత గారిని కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. డాక్టర్ లలిత గారు. అందరికీ నమస్కారం అండి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, నన్ను పరిచయం చేసిన సూర్యనారాయణమూర్తి గారికి చాలా సంతోషంగా ఉంది మా అందరి మధ్యలో ఈ రోజు ఉండడం. నా వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? థ్యాంక్ యూ. సో ఈరోజు మీరు ఎన్నుకున్నటువంటి చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమాల్ని మనం విద్యాభారతి నేతృత్వంలో జరుపుకోవడం జరుగుతుంది. సో మీ అందరినీ ఇంతమందిని ఈరోజు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కలవడం నిజంగా నా సౌభాగ్యం. ముందుగా మీకు అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి టాపిక్ కి నేను ఎంతో కొంత మీకు విశ్లేషణ అందించగలననే ప్రయత్నాన్ని, చిన్న ప్రయత్నం సార్ ఇచ్చినటువంటి చాలా ఉపోద్ఘాతానికి అంత చాలా చిన్న ఉపాధ్యాయురాలు నేను. సో నన్ను అందరూ కూడా ఈ కార్యక్రమంలో నేను పంచుతున్నటువంటి అంశాలని గుర్తించి ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మనకు ఉన్నటువంటి బాధ్యతని తెలుసుకునేటువంటి అవసరాన్ని విద్యాభారతి వాళ్ళు మనకు కల్పించారు ఈరోజు. నేను నా స్క్రీన్ షేర్ చేస్తానండి మీకు. నాకు ఇచ్చినటువంటి సమయం 30 నిమిషాలు. ఈ లోపు నేను ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మొదలు పెడుతూ ఈ జాతీయ విద్యా విధానం తిరిగి 1986 తర్వాత ఇప్పుడు 2019లో మొదలైంది. మళ్ళీ దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ విద్యా విధానం ఈ విధంగా రూపొందించడానికి చాలా మంది వ్యక్తులు దీని వెనకాల ఉన్నారు. ముఖ్యంగా ఈ ముందున్నటువంటి పాలసీస్ కి, విద్యా విధానాలకి, ఇప్పుడున్నటువంటి పాలసీకి ఉన్న ముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏమిటి, వాటి మీద ఈ ప్రస్తుత పాలసీ ఏ విధమైనటువంటి అవగాహనను మనకి ఇస్తుంది, ఏ విధమైనటువంటి చర్యల్ని చేపట్టేటువంటి అవకాశాన్ని ఇస్తుంది అనేది ముఖ్యంగా మనం విశ్లేషించి చూసినట్టయితే, ఈ భారత స్వాతంత్ర్యానంతరం మనకు వచ్చినటువంటి చాలా పాలసీలు కూడా బ్రిటిష్ విద్యా విధానాన్ని ఆధారం చేసుకునే మనం చాలా మటుకు వీటిని రూపొందించడం జరిగింది. మనకి చాలా మంచి కమిషన్స్ వచ్చి ఎన్నో రికమెండేషన్లు ఇచ్చినప్పటికీ కూడా భారతీయ విద్యా విధానాన్ని ఆధారం చేసుకుని ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి ముందు పాలసీలలో లేకుండా ఈ పాలసీలో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం మొదలు పెట్టాల్సింది పాలసీని దార్శనికత, పాలసీ యొక్క దార్శనికత ఏమిటి, విద్యా విధానం దార్శనికత కానీ మనం చూసినట్టయితే ముఖ్యంగా మనకి ఇక్కడ 3 అంశాలు కనిపిస్తాయి. మొట్టమొదటి భారతీయ విలువలు. ప్రతి విధానం కూడా, ఏ జాతీయ విద్యా విధానం అయినా కూడా ఆ దేశ సంస్కృతితో ముడిపడి ఉండడం అనేది మనం ప్రతి అడ్వాన్స్డ్ గా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనం చూసేటువంటిది. ఇటువంటి ఒక భారతీయ విలువల్ని మనం ఈ పాలసీ ద్వారా మళ్ళీ ముందుకి తేబోతున్నాం. పాత విద్యా విధానాల్లో 86 పాలసీ కానివ్వండి, మనం ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ కానివ్వండి, దార్శనికత ఏదైతే ఉందో ఈ కొత్త పాలసీలో, ఈ నూతనమైనటువంటి విద్యా విధానంలో మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిది భారతీయ విలువలు. ఇన్ని రోజులు బ్రిటిష్ పాలనలో 250 ఏళ్లకు పైగా మనం పరదాస్యంలో బ్రతికి బయటికి వచ్చి 47 నుంచి కూడా ఇప్పుడు కొత్తగా మన విద్యా విధానాన్ని, మనకంటూ మన దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక విలువల
ఆధారిత విద్యా విధానాన్ని ఈ పాలసీ మనకి ముందు తెర మీదకి తీసుకొచ్చింది. అలాగే రెండవది, ఎక్కడా కూడా ప్రపంచ దేశాలతో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా మనం అభివృద్ధి చెందిన దేశాలతోని ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ లో, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి విద్యా విధానాల నేపథ్యంలో చూసినట్టయితే ముఖ్యంగా మనకి 3 అంశాలు తెర మీదకి వస్తాయి. అవేమిటంటే మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి, నాణ్యతాపరమైనటువంటి జీవనం, అలాగే ప్రపంచ సంక్షేమం. ఈ 4గింటితోనూ కూడా మన ఈ నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం NEP 2020 ఎక్కడా తగ్గకుండా వాటి నేపథ్యంలోనే ఈ విలువలు, ఈ విద్యా విధానాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అలాగే రెండో అంశం విలువల తర్వాత ఈ దర్శనంలో మనం ఈ విద్యా విధాన దార్శనికతలో చూసినటువంటి రెండో అంశం సమాన అవకాశాలు. ఎందుకంటే భారతీయ నేపథ్యమే ఒక వైవిధ్యపరమైనటువంటి నేపథ్యం. సో ఈ వైవిధ్యతని అడ్రస్ చేస్తూ, ఈ డైవర్సిటీని అడ్రస్ చేస్తూ తెచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనకి విద్యా విధానంలో కనిపిస్తాయి. అవి మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం వాటి గురించి మన భాషాపరమైనటువంటి వైవిధ్యత కానివ్వండి, జాగ్రఫికల్ మనకి సంబంధించినటువంటి దేశ భౌతిక ఇష్యూస్ లో ఉన్నటువంటి వైవిధ్యత కానివ్వండి, ఇలా వివిధ రకాలైనటువంటి, అలాగే సామాజిక ఆర్థిక నేపథ్యంలో ఉన్నటువంటి వైవిధ్యతలు కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని అధిగమించడానికి మన వైవిధ్యత అనేది మనకి ఒక విధంగా ఒక పాజిటివ్ గానే ఉంది. అది ఇంకో విధంగా మన సమాన అవకాశాల విషయంలో చూసినట్టయితే కాస్త వెనుకబడి ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి సమాన అవకాశాలు అనేటువంటి రెండవ అంశాన్ని దార్శనంలో మనం చూస్తాం. అలాగే మూడవ అంశం చైతన్యవంతమైన జ్ఞాన సమాజం. ఈ ప్రపంచ దేశాలతో అని మాత్రమే కాకుండా మనంతట మనం ఇండిజినస్ గా భారతీయ నేపథ్యంలో, భారతీయ సాంస్కృతిక విధానాల నేపథ్యంలో ఏ విధమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి విద్యా విధానాలు మనకు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మళ్ళీ తిరిగి తెర మీదకి తీసుకురావాలి అనే అంశంలో కూడా చైతన్యవంతమైన జ్ఞాన సమాజం, నాలెడ్జ్ సొసైటీని, అలాగే దేశాలతో పోటీ పడుతూ ప్రతి దేశానికి ఒక మార్గదర్శకత్వాన్ని ప్రపంచ దేశాలు చూపించే డైరెక్షన్ లో కూడా విశ్వ గురువుగా మనం ఉద్భవించడానికి కూడా మనకి జాతీయ విద్యా విధానం చాలా మంచి మార్గదర్శకంగా కనిపిస్తోంది ఇప్పుడు. ఆ నేపథ్యంలో మనం ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం 5+3+3+4 కరికులర్ ప్యాటర్న్ అనేది ఎందుకు మార్పు వచ్చింది? 86 పాలసీలో ఉన్నటువంటి 10+2+3 ప్యాటర్న్ ని మనం ఇప్పుడు ఈ ప్యాటర్న్ గా ఎందుకు మార్చుకున్నాం అనే దానికి నేను మీకు ఒక స్లైడ్ ప్రెజెంట్ చేస్తాను. ఇందులో కొన్ని ర్యాండమ్ గా ఐ విల్ పికప్ సర్టెన్ స్లైడ్స్ ఫర్ యు అండ్ ఐ విల్ డిస్కస్ దిస్ పర్టికులర్ టాపిక్. ముఖ్యంగా ఇది మీకు అందరికీ తెలుసు, MHRD వాళ్ళు పెట్టినటువంటి ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నుంచి తీసుకున్నటువంటి స్లైడ్స్ ఇవి. ఇక్కడ మనకి ఈ 5+4+3+4 అంశం అనేది ఎందుకు వచ్చింది అంటే, ముఖ్యంగా మనం 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల్ని మాత్రమే రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టంలోకి మనం పరిగణించడం జరిగింది. మనం కాన్స్టిట్యూషన్ లో, భారతీయ రాజ్యాంగం నుంచి కూడా మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచి, ఫండమెంటల్ రైట్ నుంచి ఇప్పుడు ఒక చట్టంగా రూపొందినటువంటి విద్యా హక్కుని మనం 6 నుంచి 14 సంవత్సరాల వరకే పరిమితం చేశాం. ఇది ఒక పెద్ద విమర్శ, భారతీయ విద్యా విధానం పైనటువంటి విమర్శ. 6 నుంచి ముందున్న పిల్లల్ని ఏం చేస్తున్నా, 14 నుంచి తర్వాత ఉన్నటువంటి పిల్లల్ని విద్యా విధానంలోకి మనం ఎందుకు తీసుకురాలి? దీన్ని విశ్లేషణాత్మకంగా చూసినట్టయితే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ 5+3+3+4 ప్యాటర్న్ మనకి, అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ద purview of, we are not limiting from 6 to 14 age group, we are including below 6 years and above 14 years in this policy. ఇక్కడ మనకి సమగ్రంగా పూర్తి స్థాయి విద్యా అవకాశాలని ప్రతి ఒక్క చిల్డ్రన్ కి కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీ ద్వారా. మీకు ఈ ప్యాటర్న్ గురించి చూసినట్టయితే ఈ స్లైడ్ నేను ఒక్కసారి దీన్ని మీకు మ్యాక్సిమైజ్ చేస్తాను.
దీని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ముఖ్యంగా న్యూ పెడగాజికల్ అండ్ కరికులర్ స్ట్రక్చర్ ఆఫ్ 5+3+3+4. అందులో 3 సంవత్సరాల అంగన్వాడీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే 12 ఏళ్ల పాఠశాల విద్య. ఇక్కడ ఎందుకు ఈ బైఫర్కేషన్ వచ్చింది? మనం పూర్వ బాల్య దశని, పూర్వ బాల్య సంరక్షణ విద్యని పాఠశాల విద్యలోకి ఎందుకు తీసుకున్నాం అనే దానికి ఒక చాలా మనోవిజ్ఞాన శాస్త్రపరంగా, సామాజిక శాస్త్రపరంగా ఎన్నో విషయాలు మనకి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం ఈ 3 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యని చాలా మటుకు ప్రభుత్వాలు, విధానాలు, పాలసీలు అన్నీ కూడా నెగ్లెక్ట్ చేశాయని ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే చట్టంలో కూడా, విద్యా హక్కు చట్టంలో కూడా మనం ఈ 3 సంవత్సరాల వరకు పిల్లల్ని మనం ఎక్కడా కూడా 6 సంవత్సరాల వరకు పిల్లల్ని మనం కన్సిడర్ చేయలేదు. ఆర్టీఈ కూడా 6 to 14 years ప్యాటర్న్ మనకి ఆ ఏజ్ గ్రూప్ గురించే మనకి సూచిస్తుంది. కాబట్టి ఈ ఈసీసీఈని, పూర్వ సంరక్షణని ఎందుకు మనం ఈ విద్యా విధానంలోకి కలిపాము? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సిస్టమిక్ రీఫార్మ్ ఇన్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎక్కడ ఈ బోల్డ్నెస్ ని, బోల్డ్ స్టెప్ ని మనకి చూపించలేదు. దానికి ఫైనాన్షియల్ రీసోర్సెస్ కారణం అవ్వచ్చు, లేదా ఈసీసీలో ఉన్నటువంటి వివిధమైనటువంటి ఛాలెంజెస్ కారణం అవ్వచ్చు. ఎందుకంటే ముఖ్యంగా భారతీయ నేపథ్యంలో మనకి మన విద్యా విధానంలోకి ఈ పూర్వ బాల్య దశ అనేది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ద్వారానే విద్య నడిచేది. మనందరికీ తెలుసు, మనది ఒక చాలా రిచ్ అండ్ ఎన్రిచ్డ్ కల్చరల్ ప్యాటర్న్స్ మన దేశంలో ఉన్నాయి, మన భారతీయ నేపథ్యంలో ఉన్నాయి. సో ఈ కల్చరల్ ప్యాటర్న్స్ లోపల ఈ 6 సంవత్సరాల వరకు విద్య అంతా కూడా పాఠశాలకి రాకుండా ముందే ఇంట్లోనే జరిగేది. కానీ ఈ ప్రపంచీకరణ, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వంటి కొత్త మార్పుల వల్ల సమాజంలో మనకి ఈ కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అవడం ఒక ముఖ్య కారణం. వ్యవస్థ విచ్ఛిన్నం అవడం కారణంగా ఈ సంయుక్త కుటుంబాలు లేకపోవడం వల్ల ఈ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య మనకి విద్యా విధానంలోకి కలవడం జరిగింది. కానీ మనం దాన్ని పాలసీ లోపల చాలా మటుకు తీసుకురాలేకపోయాం. పాలసీ పరంగా వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ ని, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలని మనం అందించలేకపోయాం. ఈ పాలసీ ఆ ధైర్యాన్ని చూపిస్తోంది. ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి ముందు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, అంగన్వాడీలో 3 సంవత్సరాలు ఏదైతే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారో, దీన్ని మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి, పాఠశాల విద్యలోకి ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ గా ఈ విద్యా విధానం తీసుకొచ్చింది. కారణం ఏంటి అంటే, ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మనోవైజ్ఞాన శాస్త్ర పరంగా చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా విధాలైనటువంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. ఈ స్లైడ్ లో చూసినట్టయితే మీకు ముఖ్యంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు మనం దీని మీద దృష్టి సారించాలి, ఈ పాలసీ ఎందుకు తీసుకుంది మెయిన్ స్ట్రీమ్ లోకి అని చూస్తే, మేధోపరమైనటువంటి అభివృద్ధి ఏదైతే జరుగుతుందో పిల్లల్లో, అది మొట్టమొదటి 6 సంవత్సరాల్లోనే జరుగుతుంది. దాదాపుగా 85 నుంచి 90% మేధస్సు వికాసం ఈ 6 ఏళ్ల వయసులో జరుగుతుంది, 6 ఏళ్ల లోపే జరుగుతుంది అనేది ఇది ఒక పెద్ద న్యూరో సైన్స్ రీసెర్చ్ ఇచ్చినటువంటి ఒక రీసెర్చ్ ఫైండింగ్. కాబట్టి పూర్తిగా 90% మేధో వికాసం ఇక్కడ జరిగినప్పుడు ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ని మనం విద్యా విధానం నుంచి పక్కన పెడితే, this is the basis where we are actually lacking and we are leading towards the learning crisis. అభ్యసన సంక్షోభం అని దేన్నైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో, అక్కడికి దారి తీసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ పూర్వ బాల్య దశ నుంచే మొదలవుతున్నాయి అని మనకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ పరిశోధన చెప్తోంది. కాబట్టి వీళ్ళకి చక్కటి ఎన్వైరన్మెంట్, వాతావరణాన్ని, చదువుకునేటువంటి స్టిమ్యులేటింగ్ వాతావరణాన్ని, వీరి పరిపూర్ణ వికాసానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని పాఠశాల వీళ్ళకి కల్పించాలి. అలాగే ఒక నాణ్యత పరమైనటువంటి ఒక పూర్వ సంరక్షణ విద్యా విధానంలో ఉన్నట్టయితే వీళ్ళు ఇక్కడి నుంచి పునాది అనేది బలంగా పడుతుంది. అలాగే మనకి ఈ డ్రాప్ అవుట్ రేట్స్ ప్రైమరీలో కానివ్వండి, సెకండరీలో కానివ్వండి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే చాలా ఎక్కువగా మనకి డ్రాప్ అవుట్ పర్సంటేజ్ శాతం అనేది కనిపిస్తుందో, దీనికి
అలాగే రిటెన్షన్ రేట్స్ కి, అటెండెన్స్ రేట్స్ అన్నిటికీ కూడా లెర్నింగ్ అవుట్కమ్స్, ఆఖరికి అభ్యసనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ ఈసీసీ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యతోనే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు అంగన్వాడీ సెంటర్స్ లో ఇంతకు ముందు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మనకి ఆ అంగన్వాడీ సిస్టమ్ ని మనం చూసినట్టయితే, ఐ విల్ షో యూ వన్ స్లైడ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో మనకి ముఖ్యంగా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మనం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఎక్స్టర్నల్ ఫండింగ్ ఇస్తున్నాము ఈ ప్రోగ్రామ్. మనం ICDS మీ అందరికీ తెలుసు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ICD ప్రోగ్రామ్ ఇన్ ECC. ఇందులో పూర్తిగా మనకి ఎన్నో కోట్ల డబ్బుల్ని మనం వీటిలో వినియోగిస్తున్నాం. పిల్లలని అంగన్వాడీ సెంటర్స్ లో ఉంచింది. ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీకు ఈ పిక్చర్ లో క్లియర్ గా కనిపిస్తుంది, ఎన్ని శాంక్షన్ అయ్యాయి. కానీ ఏం జరుగుతోంది ICDS లోపల, అంగన్వాడీ సెంటర్స్ లోపల అంటే ముఖ్యంగా పోషకానికి, భోజన సదుపాయాలు పిల్లలకి ఇవ్వడం వంటి అంశం మీదే మనం దృష్టి సారిస్తున్నాం. కానీ ఈ పిల్లలని పాఠశాలకు వెళ్ళడానికి ప్రిపేర్ చేసేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఫోకస్ చేయట్లేదు. ఈ అంగన్వాడీ సెంటర్స్ లో జరిగేది ముఖ్యంగా పౌష్టికాహారాన్ని ఇవ్వడం మాత్రమే జరుగుతోంది. ఎడ్యుకేషన్, ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి తెలుసు అక్కడ ఏమీ కూడా జరగట్లేదు. కారణం ఏంటంటే ఇది మెయిన్ స్ట్రీమ్ అవ్వలేదు. మీకు అందరికి తెలుసు 2013లో మనకి ఈ పూర్వ బాల్య దశ మీద పాలసీ వచ్చింది. అంతవరకు ఈ పిల్లలకి కరికులం ఏముండాలి, ఏ విధమైనటువంటి స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి అనే దాని మీద కూడా మనకి సరైనటువంటి మార్గదర్శకత్వం విద్యా విధానం ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడి నుంచే మన సమానత్వం, సమత అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ ECC. మనకి ఎందుకు 100% యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ జరగట్లేదు? 6 నుంచి 14 సంవత్సరాలటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో ఇప్పుడు ఎందుకు లేడు అనే ఒక ప్రశ్నను మనం వేసుకుంటే మనకి ఇది ఒక అడ్డంకిగా అవుతోంది. కాబట్టి ఈ అడ్డంకిని దూరం చేసుకోవడానికి ఈ మొట్టమొదటి ల్యాండ్ మార్క్ ఈక్విటీ కాన్సెప్ట్ అనిగా మనం దీన్ని 5+3+3+4 ప్యాటర్న్ ని మనం ఇప్పుడు గమనించవచ్చు. అంటే 5 లోపల 3+2, 3 సంవత్సరాల పూర్వ విద్య, అందులోనే సంరక్షణ విద్య కలిసి ఉంటాయి. అలాగే తర్వాత పాఠశాలల్ని మనం మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ఇప్పుడు అందులో భాగంగా వీళ్ళు చేసినటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, అంగన్వాడీ సెంటర్స్ ని ఏ విధంగా ప్రాథమిక పాఠశాలలతోని జోడించాలి. కన్వర్షన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ టు అంగన్వాడీస్ కమ్ క్రషెస్ విత్ ప్లాన్డ్ స్టిమ్యులెంట్ కాంపనెంట్, స్టిమ్యులేషన్ కాంపనెంట్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రస్తుత విద్యా విధానంలో మనం ప్రయత్నిస్తున్నాం ఏ విధంగా వీటిని తీసుకురావాలి. కాబట్టి ఇది ఒక ల్యాండ్ మార్క్ పాలసీ కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా మెయిన్ స్ట్రీమింగ్ విద్యా విధానంలోకి, పాఠశాల విద్యలోకి తీసుకురావాలి. దెన్ అలాగే మరొక ముఖ్యమైనటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో వరల్డ్ ఎడ్యుకేషన్, గ్లోబల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎజెండా ఎక్కడైతే మనకి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ SDG 4 ముఖ్యంగా 4వ లక్ష్యం ఏం చెప్తుందంటే 2015 కంటే ముందు వచ్చినటువంటివి, ముందుగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనుకున్నాం, దాన్ని 2015లో వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలుగా కూడా మళ్ళీ మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ విద్యా విధానం పూర్తిగా ఈ లక్ష్యాల ఆధారంగా మనకి విద్యా విధానాన్ని ఇస్తోంది. టార్గెట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి. 2030 వరకు ఈ గోల్ 4 అంటే ఎన్షూరింగ్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. ఈ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు ఈ విద్యా విధానం మనకి ముందుకు తీసుకొచ్చింది. దిస్ ఈజ్ అ గ్లోబల్ గోల్. ప్రపంచ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అన్నింట్లో కూడా ఈ గోల్స్ ని మనం ఫాలో అవుతున్నాం. అనేది ఒక సిగ్నేటరీ కంట్రీ విత్ UN ఫ్రేమ్వర్క్. సో దీంట్లో దశలో చూసినప్పటికీ కూడా మనకి
ఈ SDGs ని కూడా మనం సస్టైనబుల్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ పాలసీలో జోడించడం జరిగింది. తర్వాత ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిగణించుకున్నట్టయితే, రెండవ అంశం వచ్చేసి మనకి ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి అసెర్ రిపోర్ట్స్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్, వీటిలో మనకి లెర్నింగ్ కి సంబంధించి, అభ్యసనకి సంబంధించినటువంటి చాలా సంక్షోభం మనం ఇప్పుడు మనకు కనిపిస్తోంది. మీరందరూ టీచర్లు, మీకు అందరికీ తెలుసు ఏ విధమైనటువంటి లలిత గారు, డాక్టర్ లలిత గారు, ప్రెజెంటేషన్ స్క్రీన్ మీద కనిపించడం లేదండి. ఆప్షన్ అక్కడ మీరు నేను చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తుందండి? ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? లేదండి, ఇంకా షేర్ అవ్వలేదు. yes madam, వచ్చిందండి. స్క్రీన్ మీద ఇంకా షేర్ అవ్వలేదు. వచ్చింది. ఇప్పుడు లోడ్ అవుతోందండి. ఓకే అండి. yes మేడం, థ్యాంక్ యూ. నా ఈసీసీలో కూడా ఇంకా మనకి చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకునేవి. అంతకంటే ముందు ఇంకొక ముఖ్యమైనటువంటి లెర్నింగ్ క్రైసిస్. ప్రతి సంవత్సరం మనం ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ ని మనం తయారు చేసుకుంటున్నాం. ప్రతి రిపోర్ట్ లో కూడా లేటెస్ట్ గా ఉన్నటువంటి 2018 రిపోర్ట్ లో కూడా, ప్రతి సంవత్సరం వచ్చినటువంటి రిపోర్ట్ లో మనకి కొన్ని అన్డిజైరబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా 5వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు 2, 3వ తరగతికి సంబంధించినటువంటి రీడింగ్, రైటింగ్ కానివ్వండి, ఏవి కూడా చదవలేకపోవడం. 8వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు 5వ తరగతి అభ్యసన ఉద్దేశాలని పూర్తి చేయలేకపోవడం. ఇటువంటివన్నీ కూడా మనకి తెర మీద కనిపిస్తున్నాయి. అంటే ఈ స్లైడ్ పరంగా చూసినట్టయితే మనం even at the age of 3, at least 7 out of 10 children are already enrolled in early childhood centers. ముఖ్యంగా మనకున్న ఈ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మొదలైనటువంటి ఈ రాష్ట్రాల్లో చూసినట్లయితే only 1 out of every 5 children at the age is not enrolled anywhere. ఎన్నో సంస్థలు ఈ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాయి. మనకి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, పాఠశాలలో లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? దీస్ ఆర్ నోన్ యాజ్ ఇన్విజిబుల్ చిల్డ్రన్, కనిపించినటువంటి పిల్లలు. వీళ్ళందరినీ క్యాటర్ చేయాలంటే మనకు ఒక చాలా స్ట్రాంగ్ విద్యా విధానం ఉండాలి. ఈ విద్యా విధానంలో మనం ఎన్షూర్ చేయాలి, ప్రతి చైల్డ్ కూడా ఇందులోకి వచ్చేటువంటి విధంగా ఎన్షూర్ చేయాలి. అలాగే మనం ఇప్పుడు ఉన్నటువంటి 21వ శతాబ్దిలో ఉన్నాం. ఈ 21వ శతాబ్దిలో కూడా 2 దశాబ్దాలు గడిచిపోయాయి. బట్ స్టిల్ we have not realized our dream of 100% enrollment. దీనికి పునాది మనకి ఈ ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ లో ఉంది. అంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ నుంచి కూడా పిల్లల్ని, ఈవెన్ ద పాలసీ గోస్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద పేరెంటల్ ఎడ్యుకేషన్. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే విద్య మొదలవుతుందని మనందరికీ తెలుసు. ప్రారంభం అదైతే, అందుకే ఊమ్ టు టూమ్ అంటారు. లాస్ట్ ఆఖరి వరకు, ఆఖరి శ్వాస వరకు కూడా అభ్యసన జరుగుతూ ఉంటుంది వ్యక్తిలో. అటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే పాలసీ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందంటే, ఈసీసీలో భాగంగా తల్లిదండ్రులకు విద్యని అందించేటువంటి అవకాశాన్ని కూడా ఈ పాలసీ కల్పిస్తుంది. పేరెంటల్ ఎడ్యుకేషన్ మనకి ఏ పాలసీలో కూడా ఇంతకు ముందు కనిపించదు. బట్ నౌ వీఆర్ able to see this landmark policy which tells us about including the parental education. So ee particular slide lo kanaka meer chusinattayite early childhood education, పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో ముఖ్యంగా 4 అంశాల గురించి మాట్లాడుతుంది ఈ స్లైడ్. యూనివర్సల్ యాక్సెస్, సార్వజనీన నమోదు. అంటే ప్రతి ఒక్క చిల్డ్రన్ 3 to 6 years లో ఉన్నటువంటి వాళ్ళు యాక్సెస్ టు ఫ్రీ, సేఫ్, హై క్వాలిటీ ఈసీసీ ఎట్ అంగన్వాడీస్ అండ్ ప్రీ స్కూల్స్ అండ్ బాలవాటికాస్.
అలాగే యాక్సెస్ నుంచి, అంటే ముందుగా మనం పిల్లలకి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తే, పాఠశాలలో నమోదు చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చిన తర్వాత ఫౌండేషనల్ లెర్నింగ్ కరికులం, ఈ ఏజ్ గ్రూప్ 3 to 8 ఏజ్ గ్రూప్ ని 2 భాగాల కింద వీళ్ళు విడదీశారు. 3 నుంచి 6 సంవత్సరాలు, అలాగే 6 నుంచి 8 సంవత్సరాల వరకు. ఎక్కడ వరకు? క్లాస్ 2 వరకు మనకి అంగన్వాడీ సెంటర్స్ నుంచి ప్రీ స్కూల్, దట్ ఈస్ 1 and 2 క్లాసెస్ ఇన్ ప్రైమరీ స్కూల్. ఈ రెండింటిని కూడా ఫౌండేషనల్ లెర్నింగ్ కరికులం కలగజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అంగన్వాడీస్ ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ చేయాలనే దానికి చాలా రకాలైనటువంటి ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్సీఆర్టీ కరికులం ఫ్రేమ్వర్క్ తో సహా చాలా ముందంజలో ఉన్నారు. మనం ఎందుకంటే టార్గెట్స్ పెట్టుకున్నాం ఈ విద్యా విధానానికి. ఏ విధంగా విద్యా విధానాన్ని మనం అమల్లోకి తీసుకురావాలనే దానికి చాలా స్పష్టమైనటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ ని ప్రభుత్వం ఇప్పుడు మనందరి భుజాల మీద ఉన్నటువంటి బాధ్యత ఇదే. ఇంత మంచి విజన్, దార్శనికత ఉన్నటువంటి పాలసీని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి, మనం ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి ఈ విషయంలో అనే దాంట్లో మనకి క్లారిటీ అనేది పాలసీ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రిపరేటరీ క్లాస్, ఈ 1 నుంచి 2 తరగతుల తర్వాత వచ్చేటువంటి 5 ఏళ్ల కంటే ముందు ఉండేటువంటి ప్రతి పిల్లల్ని కూడా ప్రిపరేటరీ క్లాస్ ఆర్ బాలవాటికస్, ఇక్కడ యూనివర్సల్ యాక్సెస్ లో చెప్పినటువంటి బాలవాటిక క్లాస్ 1 కంటే ముందే మనం వీళ్ళని ప్రిపరేషన్ కి తయారు చేయాలి. తర్వాత మల్టీఫేసెటెడ్ ఎన్వైరన్మెంట్ లెర్నింగ్, అభ్యసన అనేది ఏ విధంగా ఉంటే పిల్లలకి మనం అనుకుంటున్నటువంటి 21వ శతాబ్దపు మేధస్సుకు సంబంధించినటువంటి నైపుణ్యాలు, మేధో నైపుణ్యాలు, 21st century స్కిల్స్ అని ఏవైతే మనం పిలుచుకుంటున్నామో, విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన, కొలాబరేటివ్ లెర్నింగ్, దెర్ ఆర్ 4 C's. సో ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పిల్లలు మనకి తయారవ్వాలంటే, మనం చేయాలంటే మనకి ఈ ఎన్వైరన్మెంట్ అనేది చాలా నాణ్యతాపరమైనటువంటి ఎన్వైరన్మెంట్ వీడికి ఇవ్వాలి. ఫ్లెక్సిబుల్, మల్టీ లెవెల్, ప్లే బేస్డ్, యాక్టివిటీ బేస్డ్ అండ్ ఇంక్వైరీ బేస్డ్. ఈ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో ముఖ్యంగా 3 అంశాలను ప్రస్తావిస్తారు. ఆట, మాట, పాట. ద బేసిక్ స్కిల్స్ ద చైల్డ్ రిక్వైర్స్ ఎట్ దిస్ లెవెల్. అవి రావాలి అంటే ఇక్కడ మనం భారతీయ విద్యా విధానాన్ని ముఖ్యంగా మనం బయటికి తీసుకొచ్చి పరిశోధనలు చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాలసీ కూడా మనకు అదే చెప్తుంది. ఈ ఉన్నటువంటి మనకి వీ హ్యావ్ వెరీ వండర్ఫుల్ ఓరల్ ట్రెడిషన్. ఇప్పుడు చాలా మంచి శ్లోకాలు, ప్రేయర్స్ మనం విన్నాం. ఏ విధంగా ఈ ఓరల్ ట్రెడిషన్ అంటే ముఖత వచ్చేటువంటి పెడగాజీ, మనకు ఉన్నటువంటి పెడగాజీస్ లో ఓరల్ ట్రెడిషన్ అనేది చాలా గొప్ప పెడగాజీ. ఇటువంటి వాటిని మనం ఎందుకు వదిలేసుకుంటున్నాం? ఈ పాఠశాల విద్యలో ముఖ్యంగా పూర్వ బాల్య దశలో మనం పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కృత్యాధార బోధన, మన సంస్కృతిలోనే కృత్యాధార బోధన ఉంది, మనందరికీ తెలుసు. ఫ్యామిలీ లెవెల్ నుంచి కూడా పాఠశాలలో వచ్చినప్పుడు ఉన్నటువంటి వివిధ విధానాల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంచి ఎన్రిచ్డ్ ఎడ్యుకేషనల్ పెడగాజిక్ ప్రాక్టీసెస్ we can find in the ancient educational systems. వీటిని తిరిగి మనం తీసుకురావాల్సినటువంటి అవకాశం ఈ విధానం మనకు కల్పిస్తుంది. ఇక్కడ ఇంకొక మంచి అంశం ఏంటంటే ఈ పాలసీకి సంబంధించి ఇట్ ఈస్ ట్రైయింగ్ టు కన్వర్జ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఎడ్యుకేషన్. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉత్త మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రమే దీనికి సంబంధించిందని కాకుండా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ని, ఈసీసీని పాఠశాల విద్యలోకి తీసుకురావాలంటే కొలాబరేటివ్ గా ఉండాల్సినటువంటి సంస్థలు ఏవి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే ట్రైబల్ అఫైర్స్. సో ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ వేరియస్ సిస్టమ్స్ దట్ ఆర్ ఫంక్షనింగ్ ఫర్ ద. ఇప్పుడు విడివిడిగా చూసినట్టయితే వీటి లక్ష్యాలు వేరే అయినప్పటికీ on core philosophy of all these things is providing quality life to the individual in the country. So this is one more very interesting aspect of this policy. Then this is one very interesting aspect of mana vidya vidhanam ichinatvantidi. Chala bold ga ee vidya vidhanam em cheptundante ee stage wise goal of foundational skills అంటే ఈ ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ లిటరసీ,
ఈసీసీఈ క్లాస్ 2 క్లాస్ 3 వరకు ఉన్నటువంటి స్కిల్స్ ని మనం పొందలేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అచీవ్డ్ బై క్లాస్ 3, ద రెస్ట్ ఆఫ్ ద పాలసీ ఈస్ ఇర్రెలవెంట్. దట్ మీన్స్ ఈ వయసు వరకు, ఈ తరగతి వరకు రావాల్సినటువంటి బేసిక్ ఫౌండేషనల్ నైపుణ్యాలు వీళ్ళకి రాలేదంటే తర్వాత పూర్తి విద్యా విధానం కూడా అది మనం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఇది ముఖ్యంగా దిస్ షోస్ ద what can we say, the very conviction of the policy towards bringing quality education to all. Now targets, ఇంకా ఈ 5+3+3+4 ప్యాటర్న్ లోపల చూసినట్టయితే ప్రతి విధానంలో కూడా టార్గెట్ అనేది ఈ పాలసీ ఫిక్స్ చేసింది. ద ఓవరాల్ ఎయిమ్ ఆఫ్ ఈసీసీఈ టు గెట్ ఆప్టిమల్ అవుట్కమ్స్ ఇన్ ద డొమైన్స్ ఆఫ్ ఏం జరగాలి ఈ విద్యలో ఇందాక చెప్పినట్టుగా ఆట మాట పాట అంటే ఫిజికల్, మోటార్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషియో ఎమోషనల్, ఎథికల్ డెవలప్మెంట్. అలాగే ఈ పాలసీ ఇంకా ముఖ్యంగా ఏం వెసులుబాటు కల్పిస్తోందంటే సాంస్కృతిక పరమైనటువంటి ఆర్ట్కి సంబంధించినటువంటి, కళలకి సంబంధించినటువంటి అంశాలని ముఖ్యంగా ఈ విద్యా విధానాల్లో జోడించాలి. కారణం the development of communication and early language literacy and because it leads to language development, literacy development and numeracy development. That is where they have given us the foundational literacy. So this is what we have discussed in the earlier slides. Coming back to this particular important slide, 12 years of schooling. So it is on par with the Western education system. మనకి ముఖ్యంగా ఇక్కడి నుంచి విద్య హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళేటువంటి పిల్లలకి ముఖ్యంగా ఉండేటువంటి ఒక బ్యారియర్ ఏమిటంటే మనకున్న ప్యాటర్న్ 10+2+3. ఆ విధంగా మనం ప్రపంచీకరణ అంశంలో చూసినట్టయితే మనకి ఇక్కడ 12+3 15 ఏళ్ల పాఠశాల విద్య ఈ ప్యాటర్న్ ద్వారా మనం కంప్లీట్ చేయించగలుగుతాం. దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. దెన్ అభ్యసన పునాది, ఈ లెర్నింగ్ క్రైసిస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా చూసినట్టయితే ఈ ప్రారంభ దశలో వేసేటువంటి అభ్యసన పునాది ఏదైతే ఉందో అది తర్వాతి తరగతుల్లోకి స్లోగా క్రీప్ అవుతుంది. ఇది మెల్లిగా ఈ పునాది అనేది బలిష్టంగా తయారైనట్టే తర్వాత క్లాసుల్లో కూడా పిల్లలు, ఎందుకంటే మనకి ముఖ్యంగా ఉన్నటువంటి విమర్శ ప్రాథమిక విద్య నుంచి సెకండరీ విద్యకి షిఫ్ట్ అయ్యేటువంటి పిల్లలు ఇక్కడ ఈ స్లైడ్ లో చూసినట్టయితే మీకు 3+2 ఫౌండేషనల్ లిటరసీ, ఫౌండేషనల్ క్లాసెస్, 3 years that is class 3 to 5, that is age 8 to 11 years preparatory classes, and 3 years of middle school, that means class 6 to 8, then 4 years of secondary school, that is class 9th to 12th. ఈ ఇంటర్మీడియట్ విద్యను కూడా పాఠశాల విద్యలోకి కలపడంలో మీకు అందరికీ తెలుసు ఎందుకు ఇన్నేళ్లుగా మనం ఒక చాలా పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది విద్యా వ్యవస్థ. ముఖ్యంగా 10వ తరగతి దాటిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని మనం పెద్దవాళ్ళుగా కన్సిడర్ చేయము, ఇటు పిల్లలుగా కన్సిడర్ చేయము. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దీస్ అడాలసెంట్ చిల్డ్రన్, especially in this technological world, especially in this value crisis places in the community, everywhere ఎవరైతే చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు అడాలసెంట్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ క్లాస్ 9th to 12th. సో ఈ 12th క్లాస్ ని కూడా వీళ్ళు ఈ పాఠశాల విద్యలో కలిపేయడం అనేది కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. సెకండరీ విద్యలో మనకి చాలా రాష్ట్రాలు కూడా ఈ విధమైనటువంటి డైరెక్షన్ లో ఉన్నాయి. బట్ స్టిల్ ఓవరాల్ గా ఒక పాలసీ మనకి ఈ 4 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇంటర్మీడియట్ విద్యను కూడా వీళ్ళు కలిపేయడం జరిగింది. దీనివల్ల చాలా లాభాలు. అడాలసెంట్ చిల్డ్రన్ ని మనం పూర్తిగా వదిలేయడం అనేది ఈ విద్యలో జరగదు. బికాస్ దే నీడ్ లాట్ ఆఫ్ డైరెక్షన్, ఛానలైజింగ్. వాళ్ళకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఈ అడాలసెంట్ చిల్డ్రన్ ని వాళ్ళని క్యాటర్ చేయాలంటే మనకి ఈ విద్యా విధానంలోనే ఉంచి క్యాటర్ చేయాల్సి వస్తుంది. బికాస్ వీ ఆల్ నో వెన్ దే ఆర్ లీవింగ్ ద స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళగానే వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి
ఆబ్స్టికల్స్ ఫర్ ది చిల్డ్రన్ అట్ ది సెకండరీ లెవెల్. సో దీన్ని కూడా ఒక అంశంగా మనం ఇక్కడ పరిగణించినట్టయితే వీటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ గురించి కూడా మనం చూసినట్టయితే, సార్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ప్లీజ్ చెప్పండి, లేదంటే ఐ విల్ కంక్లూడ్ ఇట్ విత్ ఫ్యూ మోర్ టాపిక్స్. ఆర్గనైజర్స్, జగదీష్ గారు ప్లీజ్ రెస్పాండ్. జగదీష్ గారు, షల్ ఐ కంక్లూడ్ సార్? ప్లీజ్ కంటిన్యూ మేడం. 5 minutes తీసుకోండి లలిత గారు. 5 minutes లో ఐ విల్ జస్ట్ సో అభ్యసన సంక్షోభంలో ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఫిట్ అవుతుంది? మనకి ప్రైమరీ విద్యా విధానం మీద కూడా ఎప్పుడు కూడా ఒక విమర్శ ఉంది. ప్రైమరీ నుంచి సెకండరీకి వెళ్ళినప్పుడు సెకండరీ స్కూల్లో దట్ ఈస్ వాట్ అసెట్ టాక్స్ అబౌట్. యాన్యువల్ స్టేటస్ రిపోర్ట్స్ లో చూసినట్టయితే పిల్లలు రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఈ ఫౌండేషనల్ నైపుణ్యాలని వేటిని కూడా పొందలేకపోతున్నారు అన్నప్పుడు సెకండరీ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా ప్రైమరీ ఉపాధ్యాయుల వైపు వేలు చూపిస్తారు. ఈ క్లాసెస్ లో ఏం జరగలేదు. రైట్, సో దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ బిట్వీన్ దీస్ ప్రోగ్రామ్స్. ప్రైమరీ స్థాయిలోకి సెకండరీ స్థాయిలోకి ఒక మిస్సింగ్ లింక్ అనేది మనకు కనిపిస్తుంది. అదే లింక్ మనకి ఈసీసీఈ నుంచి ప్రైమరీకి వచ్చినప్పుడు కూడా కనిపిస్తుంది. సో ఈసీసీఈ సెంటర్స్ అన్నింటినీ కూడా ప్రాథమిక పాఠశాలలతో మర్జ్ చేయడం అనేది ఒక ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఆఫ్ న్యూ పాలసీ. అంగన్వాడీ సెంటర్స్ ని అన్నింటినీ కూడా ప్రాథమిక పాఠశాలతో జోడించాలి. అలాగే స్కూల్ కాంప్లెక్స్ కొద్దిగా ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ లోకి వెళ్ళినట్టయితే స్కూల్ కాంప్లెక్స్ ని కూడా వీళ్ళు ఒకే కాంప్లెక్స్ లోపల అన్ని వివిధ రకాలైనటువంటి లెవెల్స్ ఆఫ్ స్కూలింగ్ ని మనం అక్కడ కలపడం. దీని ద్వారా కూడా మనకి రీసోర్స్ షేరింగ్ ఒకటి చక్కగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఈజ్ ఆల్సో ప్రామిస్డ్ బై ద పాలసీ ఫర్ స్కూల్ కాంప్లెక్సెస్. సో వీఆర్ ఓన్లీ టాకింగ్ ఫ్రమ్ ద కరికులం అండ్ పెడగాజిక్ స్ట్రక్చర్స్, but it is also having the administrative flexibility, administrative autonomy. That's where they have decentralized the authority and power in the school complexes. So the connectivity ఈ పాలసీలో ముఖ్యంగా కనిపించేటువంటి ఒక చాలా సిగ్నిఫికెంట్ ఫీచర్, సేలియంట్ ఫీచర్ ఏంటంటే ప్రతి విద్యా విధానం ప్రతి ఫేజ్ నుంచి మరో ఫేజ్ కి వెళ్తున్నప్పుడు ఇట్ ట్రైస్ టు connect the links and it is trying to fill the gaps. మధ్యలో ఉన్నటువంటి అవరోధాలు అడ్డంకులు ఎక్కడైతే వాటి అన్నింటినీ కూడా చాలా సమగ్రంగా వీళ్ళు కలపడానికి ట్రై చేస్తున్నారని మనకి విద్యా విధానం చెప్తారు. అండ్ దీని గురించే మనం ఇందాక మాట్లాడుకున్నాం. 3 to 8 లో ఒక కంటిన్యూయం లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా నడవాలి. అభ్యసన ఎక్కడా కూడా ఈ స్టేజ్ నుంచి ఇంకో దిస్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లం, ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ, ట్రాన్సిషన్ ఫ్రమ్ సెకండరీ టు హైయర్ ఎడ్యుకేషన్. ఈ ట్రాన్సిషన్స్ ని చాలా స్మూత్ గా దిస్ పాలసీ ఇట్స్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద లెర్నింగ్. దట్స్ వై వీఆర్ ట్రైంగ్ టు రీవ్యాంప్ ద కరికులర్ ఆస్పెక్ట్స్, రీవ్యాంప్. ఎన్సీఆర్టీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈసీసీ నుంచి తీసుకుని సెకండరీ ఎడ్యుకేషన్ వరకు కరికులం అంతా కూడా ఒకే సింగిల్ థ్రెడ్ లోపల వెళ్ళేటువంటి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ద యాక్టివిటీ బేస్డ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్స్. హౌ ఇట్స్ ఏ విధమైనటువంటి పెడగాజీని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ట్రైనింగ్ ఆఫ్ అంగన్వాడీ టీచర్స్, ట్రైనింగ్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పాలసీ టు రియలైజ్ ద పాలసీ స్టేట్మెంట్స్. ఏం జరగాలి వీళ్ళకి ఇక్కడ ప్రతి విద్యా విధానంలో కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు అసోసియేట్ అవర్ సెల్స్ విత్ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషనల్ లెర్నింగ్ సిస్టమ్స్. మనకి ఆల్రెడీ ఉన్నటువంటి విద్యా విధానాలు, పెడగాజిక్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఎవ్రీ స్టేజ్ లో ఇన్కార్పొరేట్ చేసేటువంటి ప్రయత్నాల్ని ఈ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ చేస్తాయి. మీరందరూ కూడా అందులో యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో ఐ థింక్ నేను కొద్దిగా మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ అ కన్వర్జెన్స్, షేరింగ్ maximizing resources, convergence at higher levels of departments and ministries,
and also in the ground level where you are trying to look into the different contexts and we are trying to converge it. And మీ అందరికీ తెలుసు ఈ మిడ్ డే మీల్ తో పాటుగా బ్రేక్ఫాస్ట్ ఇన్ ది స్కూల్స్ ఆల్సో ఇస్ బీయింగ్ గివెన్ బై దిస్ పాలసీ. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సందేహ నివృత్తి కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా అడగదలుచుకున్నటువంటి వారు హ్యాండ్ రైజ్ చేస్తే వారి పేర్లని జగదీష్ గారు చదువుతారు. సందేహ నివృత్తి కార్యక్రమం. మోహన్ రావు నాయుడు గారు. భువనేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ప్రశ్న చెప్పండి, వినపడుతోంది. ఇప్పుడు పూర్వ విద్యాదర్శిని విద్యార్థుల కోసము అంగన్వాడీ సెంటర్స్ లో అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో అంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కువ డ్రాప్ అవుట్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు పౌష్టికాహారం కోసం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో గిరిజన అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పూర్వ విద్యాదర్శుల్ని తీసుకురావడానికి ఎలాగుంటుంది? ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? డాక్టర్ లలిత గారు ప్రశ్న సందేహం తెలుస్తారమ్మా? మాట్లాడతాను. అది ఇది ఐఎమ్ నాట్ ఏబుల్ టు మాక్సిమైజ్ మై స్క్రీన్. సార్, ఈ ట్రైబల్ ఏరియాస్ లో అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్లకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ కి ఎన్సీఆర్టీ హ్యాస్ ఆల్రెడీ టేకెన్ అప్ ద మాడ్యూల్స్ ప్రిపరేషన్ అండ్ హౌ టు గో విత్ దెమ్. సో మనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి అక్కడ అంగన్వాడీ టీచర్స్ గా ఉంటున్నారు. అయితే వీళ్ళకి ఒక చాలా స్ట్రెంగ్త్ అండ్ ఎడ్యుకేషనల్ పెడగాజీ అనేది వీళ్ళకి నేర్పించడం అనేది చాలా ముఖ్యమైన. దానికి సంబంధించి స్ట్రక్చర్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. అండ్ వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణకు సంబంధించి కూడా చాలా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ కి. సో ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. వీళ్ళని మనకి ఉన్న క్రిటిసిజం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి 10వ తరగతి నేపథ్యంలో వీళ్ళు సరిగా చెప్పగలుగుతారా లేదా, వీళ్ళకి ఈ రిలేటెడ్ పెడగాజిక్ నాలెడ్జ్ కానివ్వండి, సైకాలజీ సంబంధించినవన్నీ కూడా. సో వీటికి సంబంధించి ఒక మంచి స్ట్రెంగ్త్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు చెప్తున్నారు. మీరు అన్నట్టు ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించి దానికి స్పెసిఫిక్ గా మనకి పాలసీ ఒక స్పెసిఫిక్ నోట్ కూడా ఇచ్చింది ట్రైబల్ రిలేటెడ్ అంగన్వాడీ సెంటర్స్ లో. ముఖ్యంగా లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ మీద కూడా మనకి పాలసీ ఇచ్చినటువంటి ఇన్పుట్స్. ఇట్ టాక్స్ అబౌట్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. భాష, మాతృభాషలో విద్యా బోధన ఒక ముఖ్య అంశం. అలాగే ఈ ఆల్ లాంగ్వేజెస్ మల్టీలింగ్వలిజం అనే దాన్ని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ట్రైబల్ లాంగ్వేజ్ లోనే వాళ్ళ ప్రాథమిక విద్య జరిగేటువంటి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో there's lot of work, implementation work going on, sir. పొన్నపు లక్ష్మీ ప్రసన్న గారు. నందు, నమస్తే మాతా. నమస్తే అండి. ఆడియో క్లియర్ గా లేదండి. వేరే ప్రశ్నకు వెళ్దాం జగదీష్ గారు. వేరే సందేహం. వెంకట్రావు గారు. నమస్తే అమ్మా, నా పేరు ఆర్ఆర్ వెంకట్రావు. నమస్తే అండి. మీరు చెప్పినప్పుడు 5వ తరగతి పిల్లవాడు, నమస్తే అమ్మా, 5వ తరగతి పిల్లవాడు పుస్తకము చదివేటప్పుడు 3వ తరగతి లేదా 2వ తరగతి పుస్తకము చదవడం రావట్లేదు, తర్వాత 8వ తరగతి పిల్లవాడు 5వ తరగతి చదవడం రావట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఈ విద్యా విధానం వల్ల మారుతుంది అన్నారు. ఇందులో సందేహం ఏంటంటే టీచర్లు అట్లాగే ఉంటారు. టీచర్లు ఆ విద్యా విధానం అయినప్పటికీ ఈ విద్యా విధానం అయినప్పటికీ టీచర్లు ఒకరే కదా, ఎట్లా మారుతుంది కొంచెం?
ఈ టీచర్లకు సంబంధించి కూడా పాలసీలో టీచర్ ఎడ్యుకేషన్ మీద ఇన్ సర్వీస్ అండ్ ప్రీ సర్వీస్ టీచర్స్ కి సంబంధించిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీద చాలా మంచి అంశాలు వీళ్ళు జోడించారండి. ఇప్పుడు టీచర్లు ఉన్నటువంటి ఒక డైనమిక్ క్వాలిటీ అసోసియేట్ టీచర్ ఎలా ఉండాలి అనే దాని మీద ఆ చాప్టర్ మొత్తం దాని గురించే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఏదైతే ఉందో అక్కడ చాలా మంచి అంటే ఒక 60 గంటల కార్యక్రమం ప్రతి టీచర్ కూడా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నట్టుగా స్టాగ్నెంట్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉండబోవట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డైనమిక్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీచర్ ఈస్ గోయింగ్ టు ప్లే ద మేజర్ రోల్. పాఠశాలలో ఇప్పుడు ఉన్నటువంటి స్టాగ్నేటెడ్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టీచర్ ఎడ్యుకేషన్ పర్వ్యూలో ఓవరాల్ చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఆల్ దీస్ systems. The attitude of the teachers are going to play a major role. So changing మీరు అన్నది చాలా కరెక్ట్ అంశం అది. ఎందుకంటే టీచర్ల వైఖరుల్లో మనం మార్పు తేవాలి. పాలసీలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల ఈ యాటిట్యూడ్ వైఖరి ఏదైతే ఉంటుంది, వైఖరులు మార్పులు తీసుకురావడంలో బిఎడ్ కానివ్వండి, డైట్స్ లో కానివ్వండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి టీచర్స్ కి సంబంధించి కూడా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనే ఒక ఏరియా దే హ్యావ్ గివెన్ ఇన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండి. మీరు చదివినట్టయితే అందులో అది ఒక టోటల్ చాప్టర్. అగైన్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఏ విధంగా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు ఒక టీచర్ ని, ఫ్రమ్ టైమ్ టు టైమ్ అప్డేటింగ్ ది స్కిల్స్ ఆఫ్ ద టీచర్ ఎలా ఉండాలి, ఈ వైఖరిలో సైకలాజికల్ గా వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అన్నిటి మీద కూడా దేర్ ఆర్ ఇన్పుట్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ చాప్టర్స్. It gives a very clear framework for teachers to improve their professionality. తర్వాత ఉషశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే ఇక్కడ నాకు చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు 5+3+3+4 అన్నారు కదా. సో ఈ 5+3+ నెక్స్ట్ 3లో అంటే 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఈ పద్ధతి వలన ఎటువంటి లాభం కలుగుతుంది? ఈ 6, 7, 8 తరగతి విద్యార్థులకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలకి అంటున్నారా మేడం మీరు? అదే నెప్పు వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ విధానం పూర్తిగా మనకి థింకింగ్ స్కిల్స్ మీద, హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ మీద ఎక్కువగా అవకాశాన్ని ఇస్తుంది. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో ప్రశ్నించే గుణం పిల్లల్లో లేదు. టీచర్లుగా మనం కూడా మనలో లోపం ఏంటంటే వాళ్ళు ప్రశ్నించేటువంటి అవకాశం మనం ఇవ్వట్లేదు. విమర్శనాత్మకమైనటువంటి అధ్యయనానికి మనం వాళ్ళకి దారి చూపట్లేదు. కాబట్టి రోట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టడం, బట్టి వేయడం కాన్సెప్ట్ అనేది లేకుండా ఉండడం అనేది ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో ఉన్నటువంటి విమర్శ. దీన్ని అధిగమించడానికి ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ థింకింగ్ స్కిల్స్ కి రిలేటెడ్ గా మన కరికులం ఇప్పుడు మీకు అందరికీ తెలుసు NCF 2005 లో ఇచ్చినటువంటి సమగ్రమైన నిర్మాణాత్మక తత్వంతో ఉన్నటువంటి కన్స్ట్రక్టివిస్టిక్ పెడగాజీ. సో ఎందుకు ఈ 6, 7, 8 వాళ్ళలో ఏంటి ముఖ్యంగా ఉండాల్సింది ప్రీ అడాలసెంట్ ఏజ్ లో వీళ్ళందరికీ కూడా ప్రశ్నలు వేయడం, సెల్ఫ్ లెర్నింగ్, తనంతట దాన్ని నేర్చుకునేటువంటి అంశాలపైన కరికులం అంతా కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ ఫర్ దట్ లెవెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. కె త్రినాథ్ గారు. వెనగళ్ళ సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి ఉంటుంది కదండి, అంటే ఎప్పటి నుంచి ఉంటుందండి? అదొకటి. రెండో పాయింట్, ఇప్పుడు ఇందాక సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకపోతే ఈ పాలసీ ఇర్రిలవెంట్ అవుతుంది అని చెప్పారు కదా. అలాంటప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆ గ్రూప్ నుంచే రావాలి అన్నట్లయితే మిగతా క్లాసెస్ అన్నింటికి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుంది ఇమీడియట్ గా? అండ్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తరగతుల గురించి మాట్లాడుతున్నారా మీరు? అవునండి, అవునండి, అవునండి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మనం
దాన్ని కొనసాగిస్తామండి. రైట్, దాన్ని ఎలాగో మనం వీ హ్యావ్ టు ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనకి స్కోప్ లేకుండా ఏమీ లేదు. ఒక టీచర్ తలుచుకుంటే పాలసీ ఏ విధంగా ఉండనియండి, మీకు అందరికీ తెలుసు, ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆ పవర్, వీ కెన్ రియల్లీ బ్రింగ్ చేంజెస్ ఇఫ్ వీ వాంట్ టు బ్రింగ్. సో విద్యా వ్యవస్థలో ఇప్పుడు కూడా అవకాశాలు లేవని ఏం లేదు. ప్రాబబ్లీ మనకి రీసోర్స్ఫుల్ లేకపోవడం, మనం దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనేది కూడా ఒక ఇది అవ్వచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు అవకాశాన్ని కోల్పోతారని ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇంటిగ్రేట్ చేయడానికి ఇప్పుడు 2023 నుంచి మనకి టార్గెట్స్ ఎవ్రీ 5 years, 10 years, 15 years టార్గెట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకు తెలుసు సిసిఈలో ఉన్నాం మనం, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్, లాట్ ఆఫ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ మీద. సో పిల్లలు ఏమీ కోల్పోయే అవకాశం లేదండి. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంటిగ్రేటెడ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. మేబీ లిటిల్ టైమ్ ఇట్ టేక్స్, బట్ అడాప్టేషన్ కి టైం పడుతుంది, కానీ ఇంటిగ్రేటెడ్ గా వెళ్తుంది ప్రతి విధానంలో కూడా. ఎక్కడా కూడా ఏ పిల్లలు కోల్పోయేటువంటి అవకాశం ఏమీ లేదు. థ్యాంక్స్ అండి. పున్నపు లక్ష్మీ ప్రసన్న గారు. నమస్తే మాతాజీ. నమస్తే అండి. మన ఎన్ఈపి నూతన విద్యా విధానం ద్వారానే జరుగుతూ ఉంది కదా, సేమ్ అట్లానే ఉంది. చెప్పండి మేడం. అంటే తేడా, డిఫరెన్స్ ఏం లేదంటున్నారా పాత విద్యా విధానానికి దీనికి? ఎడ్యుకేషన్ విద్యా మందిరాల్లో ఇలాగే ఉంది ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎక్కడ అంటున్నారు? ఏ విద్యా మందిరాల్లో ఉంటున్నారు మీరు? మన శిశు విద్యా మందిరాల్లో ఓకే, మనకి సక్సెస్ స్టోరీస్ చాలా పాఠశాలల్లో వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కానీ ఇవి ఎక్కువ పూర్తి అన్ని పాఠశాలల్లో రావాలి కదండి. ఇది 1-2 పాఠశాలకు పరిమితం అవ్వకుండా ఈ మంచి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రతి పాఠశాలకి అనువర్తిస్తే పిల్లలందరూ కూడా బెనిఫిట్ పొందుతారు కదా. ఈ పాలసీ ద్వారా జరిగేది ఏంటంటే, ఈ మంచి విధానాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా మనం రెప్లికేట్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యులే. మీ పాఠశాల జరుగుతున్నటువంటి మంచి ఏది ఉందో మీకు ఎన్ఈపి వాళ్ళు, దెర్ ఇస్ ఎ వెబ్సైట్, దే ఆర్ ఆస్కింగ్ suggestions from all the teachers. It is one of the best policy which has taken included all the stakeholders of education, not just teachers, తల్లిదండ్రుల్ని, సమాజ సభ్యుల్ని అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బెస్ట్ పాలసీ. మీరు కూడా మీ మంచి విధానాలు ఏమున్నాయో మీరు షేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం వేరే పాఠశాలలో కూడా అమలు పరిచే అవకాశాన్ని మనకి పాలసీస్. ఆఖరి ప్రశ్న రాజేష్ గారు. శ్రీరామూర్తి గారు పూర్తి చేద్దాం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి మనందరికీ కూడా కార్యక్రమాన్ని గురించి అవగాహన కల్పించినటువంటి లలిత గారిని చిన్న విజ్ఞప్తి. మీకు అర్థం బాగుంటుందని ప్రారంభంలో ఒకసారి అనుకున్నాము, మనకు కూడా పెద్దవాళ్ళు చెప్పారు. ఏదైనా మీకు అభ్యంతరం లేకపోతే ఒక కీర్తన కానీ ఏదైనా. తప్పకుండా అండి, నేను ఒక సరస్వతి వందనం పాడతాను. ఇది పోతన గారు రాసినటువంటి పద్యం సరస్వతి మీద. శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనా రజతాచల కాశఫణీశ కుందమందార సుధాపయోధి సిత తామర సామర వాహిని సిత తామర తామర వాసిని సుధాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి నన్ కృపజూడు భారతి నన్ కృపజూడు భారతి
నన్ కృపజోడు భారతీ. థ్యాంక్ యూ అండి. బాగుందమ్మా, చాలా సంతోషం. మా కార్యక్రమం యొక్క ప్రారంభం సరస్వతి వందనతో ప్రారంభమైంది. చివరి కూడా మీరు సరస్వతి వందన చేశారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా అవగాహన